మంత్రులు గారిని ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు. వాళ్ళు పేరెత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరెత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మీ వద్దలేదే వేశారు కదా ఎంక్వైరీ, శిక్షించండి. రిపోర్ట్ రానియండి శిక్షించండి. వద్దలేదు కదా మేము. ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం చేత ఉంది. ఇంత కదా శిక్ష, ఇంత కదా. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ పోయి అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను. ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లలో వచ్చి రాస్తే ఎలా అధ్యక్ష? అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష. అది ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి, తప్పు కాదు. మేమందరూ రెడీగా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అంతేగాని అదే ఎవరి మీద బురద తెలుపుతాము దాంతో దుర్చుకుంటే కాదు. దయచేసి రికార్డుల నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి అధ్యక్ష. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మంత్రి గారు 1 minute దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరే చెప్పారు చాలా వేలాది పిటిషన్స్ వచ్చినాయని. ఆ పేర్లని మనం చదవలేం కాబట్టి చాలా పిటిషన్స్ వచ్చినాయి. కొంతమంది మంత్రుల మీద వచ్చి ఉండొచ్చు, మాజీ మంత్రుల మీద. చెప్పారు అధ్యక్ష, పేర్లు మెన్షన్ చేయకుండా